హలో ఎవ్రీవన్, ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ జిల్లా కోర్టు కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం కరెంట్ అఫైర్స్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది నేను ఈ వీడియోలో క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తున్నాను. సో మనకి అందరూ తెలిసిందే కరెంట్ అఫైర్స్ నుంచి 6 మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ వీడియో ద్వారా మీరు ఈజీగా 6 మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఏపీ జిల్లా కోర్టు కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉందండి. ఇది కేవలం 149 రూపీస్ మాత్రమే. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 2025 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినవి ఉన్నాయి అన్నమాట, ఇంగ్లీష్ సబ్జెక్ట్. సో మనకి ఫోన్ నెంబర్ వచ్చేసరికి 8125642471. కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. కేవలం 149 రూపీస్ మాత్రమే. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అందుబాటులో ఉంది. సో మీకు ఆంధ్ర జిల్లా కోర్ట్ జాబ్స్ని ఈజీగా సాధించడానికి ఇది ఒక మార్గం వంటిది. సో మిస్ చేసుకోమాకండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే విచ్ కంట్రీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ టూరిజం ట్యాక్స్ ఇన్ జనవరి 2025. జనవరి 2025లో కొత్త పర్యాటక పన్నును ప్రవేశపెట్టిన దేశం ఏది? ఆప్షన్ ఏ భూటాన్, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి నేపాల్. ఆన్సర్ తెలిస్తే మీరు గెస్ చేయొచ్చు. ఆప్షన్ సి రష్యా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రష్యా కొత్త పర్యాటక పన్నును ప్రవేశపెట్టింది. ఇది మునుపటి రిసార్ట్ రుజువును భర్తీ చేస్తుంది. ఇది నేటి నుండి అమల్లోకి వస్తుందని చెప్పేసి ఇది అనౌన్స్మెంట్ చేశారు. సో మనకి ప్రాంతీయ పర్యాటక సదుపాయాల మద్దతు ఇవ్వడానికి బస్సు ఖర్చులో 1% అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో టూరిజం ట్యాక్స్ కింద. ప్రాజెక్ట్ విస్తార్ విచ్ వాస్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ సెక్టార్? వార్తల్లో కనిపించే ప్రాజెక్ట్ విస్తార్ ఏ రంగంలోనికి చెందింది? ఏ ఫైనాన్స్, బి హెల్త్ కేర్, సి ఎడ్యుకేషన్, డి అగ్రికల్చర్. ఏ ఆర్థికం, బి ఆరోగ్య సంరక్షణ, సి విద్య, డి వ్యవసాయం. ఆప్షన్ డి అగ్రికల్చర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో డిజిటలైజేషన్ ద్వారా వ్యవసాయ విస్తరణ పెంపొందించడానికి ఐఐటి మద్రాస్ వ్యవసాయ మంత్రిత్వ శాఖతో కలిసి ప్రాజెక్ట్ విస్తార్పై సహకరిస్తుంది అనమాట. ఆప్షన్ డి అగ్రికల్చర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ది శిక్షా దత్ ప్రాజెక్ట్ టు ఎడ్యుకేట్ ప్రిజనర్స్? ఖైదీలకు విద్యను అందించడానికి శిక్షా దత్ ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి హర్యానా, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఆప్షన్ సి పంజాబ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో జగత్ గురు నానక్ దేవ్ పంజాబ్ స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ మరియు పంజాబ్ జైలు శాఖ జైలు ఖైదీలకు ఉన్నత విద్యను అందించడానికి శిక్షా దత్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి పంజాబ్లో. The Viksit Bharat Young Leaders Dialogue 2025 was organized in which city? వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025లో ఏ నగరంలో నిర్వహించబడింది? ఆప్షన్ ఏ చండీగఢ్, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి బెంగళూరు. సో మనకి న్యూఢిల్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన యొక్క దేశ నిర్మాణంలో యువత భాగస్వామాన్ని ప్రోత్సహించడానికి న్యూఢిల్లీలోని భారత్ మండపంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025ని ప్రారంభించడం జరిగింది. సో ఆప్షన్ బి న్యూఢిల్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జడ్ మోర్ టన్నల్ విచ్ వాస్ సీన్ ఇన్ ది న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? యూటీ. సో వార్తల్లో కనిపించిన జడ్మోర్ టన్నెల్ ఏ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఆప్షన్ ఏ సిక్కిం, ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి జమ్మూ అండ్ కాశ్మీర్. సో మనకి ఆప్షన్ డి జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాశ్మీర్ అండ్ మరియు లడఖ్ మధ్య సంవత్సరం కాలం మొత్తం వ్యూహాత్మక కార్డన్ సృష్టించడంలో జడ్మోర్ సొరంగం అనేది కీలకమైన పాత్ర వహిస్తుంది అనమాట. సో ఆప్షన్ డి జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ మినిస్ట్రీ హ్యాస్ క్రియేటెడ్ ది కల్చరల్ విలేజ్ కాలగ్రామం ఇన్ ప్రయాగ్రాజ్? సో ప్రయాగ్రాజ్లో కాలగ్రామ అనే సంస్కృతి గ్రామాన్ని ఏ మంత్రిత్వ శాఖ సృష్టించింది? ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మహాకుంభంలో భాగంగా కేంద్ర సంస్కృత మంత్రిత్వ శాఖ ప్రయాగ్రాజ్ స్టేషన్ సమీపంలో
10.25 ఎకరాలను సంస్కృత గ్రామమైన కాలగ్రామంగా చేశారనమాట. స్టేషన్ నుండి 2 కిలోమీటర్ దూరంలో ఉన్న కాలగ్రామకు ఉచిత ప్రవేశాన్ని అందజేస్తున్నారు. మరియు భారత కళా వారసత్వం మరియు ఆహారం మరియు ప్రదర్శనలనేవి ఉంటాయన్నమాట దీంట్లో ప్రయోగరాజ్ కాలగ్రామంలో. నెక్స్ట్ వచ్చేసరికి పీఎం వాణి స్కీమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? పీఎం వాణి పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, ఆప్షన్ బి భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్, ఆప్షన్ నీతి ఆయోగ్, ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆప్షన్ ఏ టెలికమ్యూనికేషన్ల విభాగం, ఆప్షన్ బి భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్, ఆప్షన్ సి నీతి ఆయోగ్, ఆప్షన్ డి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ పిఎం వాణి పథకం కింద వైఫై సర్వీస్ అండ్ ప్రొవైడర్లకు ఇంటర్నెట్ టారిఫ్లను రిటైల్ బ్రాడ్బ్యాండ్ రేటుకు 2 పరిమితం చేయాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా టారీ సిఫార్సు చేసిందనమాట. సో ఆప్షన్ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025? గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఏ ఫస్ట్, బి సెకండ్, సి థర్డ్, డి ఫోర్త్. ఆప్షన్ డి ఫోర్త్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గ్లోబల్ ఫైర్ పవర్స్ ఇండెక్స్ 2025 ప్రకారం మన భారతదేశ ప్రపంచంలో 4వ అత్యంత శక్తివంతమైన సైన్యంగా ర్యాంక్ అనేది వచ్చింది. మొదటి 3 దేశాలు యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా, రష్యా అండ్ చైనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ కంట్రీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ FID చెస్ వరల్డ్ కప్ 2025? 2025 FID చెస్ ప్రపంచ కప్ ఆతిథ్య దేశం ఏది? ఏ చైనా, బి జపాన్, సి ఇండియా, డి ఆస్ట్రేలియా. ఆప్షన్ సి ఇండియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన ఇండియాలో ఇది జరగనుంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 26 వరకు జరిగిన FID ప్రపంచ కప్ 2025 చెస్ టోర్నమెంట్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. సో మన ఇండియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ కంట్రీ హ్యాస్ విత్డ్రాన్ ఫ్రమ్ ది ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఇన్ జనవరి 2025? జనవరి 2025లో పారిస్ వాతావరణ ఒప్పందం నుండి ఏ దేశం వైదొలిగింది? ఆప్షన్ ఏ USA, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ డి ఫ్రాన్స్, ఆప్షన్ డి ఇండియా. సో USA ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పారిస్ ఒప్పందం నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. మొదట 2017లో అలా చేశారు. నెక్స్ట్ ఇప్పుడు 2025లో జరిగిందనమాట. ఇన్స్టిట్యూషన్ హ్యాస్ పబ్లిష్డ్ ది ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025? 2025 ఆర్థిక ఆరోగ్య సూచికను ప్రచురించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి నీతి ఆయోగ్ అండ్ ఆప్షన్ డి వరల్డ్ బ్యాంక్. సో ఆప్షన్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి నీతి ఆయోగ్, ఆప్షన్ డి ప్రపంచ బ్యాంక్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నీతి ఆయోగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నీతి ఆయోగ్ ఆర్థిక సూచిక FHA 2025ని ప్రచురించింది. సో ఈ నీతి ఆయోగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మనకి 6 మార్క్స్ అయితే వస్తాయి. 2024 నుంచి 2025 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ని ప్రతి మంత్లీ ఉన్న కరెంట్ అఫైర్స్ని మీరు చూసుకోండి. దాన్ని బట్టి మనకి ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. మిస్ చేసుకోమాకండి. ఇలాంటి క్లాసెస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.